కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప స్కీమ్ తీసుకొచ్చింది. ఉద్యోగిని యోజన స్కీమ్. మహిళలకి మాత్రమే 18 నుంచి 55 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి. అలాగే వార్షిక ఆదాయం 1,50,000కి మించకుండా ఉండాలి. ఇందులో వితంతువులు గాని వికలాంగులకి ఈ యొక్క వార్షిక ఆదాయం అనేది అవసరం లేదు. అది ఎంత ఉన్నా పర్వాలేదు. అలాగే మీ వయసుతో పాటు మీరు ఇంతకు ముందు లోన్ ఏదైతే తీసుకున్నారో ఈ లోన్ తీసుకున్నప్పుడు ఎటువంటి చెక్ బౌన్స్ అవ్వకూడదు, అంటే డిఫాల్ట్స్ ఉండకూడదు. అలాంటివి ఉంటే మాత్రం ఈ లోన్కి ఏ విధంగా కూడా అర్హత ఉండదు. అలాగే ఇందులో 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు, అది కిరాణా షాప్ కావచ్చు, ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ కావచ్చు, లేకపోతే కుట్టు మిషన్ కావచ్చు, ఏదైనా సరే మీరు దీనికి పూర్తి వివరాలు కావాలంటే మాత్రం బ్యాంకుకి వెళ్ళాలి. దీంతో పాటు మీరు ఒక ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే. అలాగే ఎస్సీ వాళ్ళకి ఏమొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% రాయితీ ఇస్తారు. మిగతా మహిళలకి ఏమొచ్చేసి అంటే బీసీలకు కానీ మిగతా ఓబీసీకి కానీ ఇందులో 30% రాయితీలు అయితే ఇస్తారు. అంటే మొదట అయితే మీకు 3 లక్షలు అలౌ అయిపోయిన తర్వాత ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది మామూలుగానే ఉంటుంది. ఆ ఈఎంఐ కట్టే క్రమంలోనే ఈ యొక్క రాయితీ అమలవుద్దనమాట. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కాకపోతే మీరు ఆ షాప్ పెడుతున్నట్లుగాను, లేకపోతే ఇంతకుముందు ఏదైనా షాప్ ఉంటే దాన్ని విస్తరించుకుంటున్నామని కానీ ఇలాంటివి చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా చూపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. కాబట్టి మీ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మీ సేవకు కానీ లేదంటే బ్యాంకుకి కానీ వెళ్ళి ఒకసారి వివరాలు అడిగితే చెప్తారు. ఇప్పుడు గూగుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగిని యోజన స్కీమ్ అని కొడితే మొత్తం డీటెయిల్స్ అన్ని ఇంగ్లీష్లోను తెలుగులోను వస్తాయి.